ఆసీనుడిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మా తలంపులు రద్దుపరిచి, మా ఆలోచనలను రద్దుపరిచి, నీవు మాతో ఉండి, నీవు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రభువా, మీ సహాయమును మాకు కలగజేయమని, నీ కృపను మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మేరీ పాట స్తోత్రం. స్తుతి పాత్రుడా యేసయ్యా, స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం. స్తుతి పాత్రుడా యేసయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. స్తుతి పాత్రుడా యేసయ్యా, ఈ వాక్యమేనా పరవశము, ఈ వాక్యమేనా ఆత్మకు ఆహారము, ఈ వాక్యమేనా పరవశము, ఈ వాక్యమేనా ఆత్మకు ఆహారము, ఈ వాక్యమేనా పాదములకు దీపము, ఈ వాక్యమేనా పాదము. పాడదాం అందరం. స్తోత్రం. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి నీ కృపయేనా ఆశ్రయము, ఈ కృపయేనా ఆత్మకు అభిషేకము, నీ కృపయే. అందరూ పెడదాం, చప్పట్లు పెడదాం. స్తోత్రం. నీ కృపయేనా ఆత్మకు అభిషేకము, నీ కృపయేనా జీవనాధారము, నీ కృపయేనా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా స్తోత్రం. నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము
యెరూషలేము నీ పరిపూర్ణత, సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా ఆడదామంటున్నా స్తోత్రం. యోగ్యుడవయ్యా నా స్తుతి యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే నీవే నా ఆధారము, నీవే 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 నా ఆధారము, నీవే నీవే నా అభిషేకము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్దాం హల్లెలూయా. మరి వేరే పాట పాడతారు. నడిచినా ఎరుగని మార్గములు నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంగీతమా. ఎడారి త్రోవలు నీ నడచినా ఎరుగని మార్గములు నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందం. అంతే అంతే అంతే, ఇంతకుముందు వేసినాడు. ఆధారము సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక.
అతిశయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన స్వరముల గానాలతో వేలాది నదుల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చదువు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తమై. అరే మన మధ్యలో పౌల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యం కొరకై. దేవా కృపగల తండ్రి దయగలిగిన దేవా పరిపూర్ణుడు పరిశుద్ధుడని ఈ స్థలమంతా ఆత్మచేత నింపబడినట్టుగా పౌల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. జీవంగల తండ్రి జీవాధిపతి మీ పరిశుద్ధ పదములకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన ఈ రోజున తండ్రి ఈ విధముగా మా బరుగు బంధువర్గాన్ని అందరినీ ఇక్కడ వచ్చి కూర్చి తండ్రి మేము జరుపుకుంటున్న ఈ కృతజ్ఞత కూటమిని జ్ఞాపకార్థంగా ప్రభువా మా అక్కగారిని ఈ రీతిగా తండ్రి మీరు ఐక్యపరిచినందుకు మీకు స్తోత్రం తండ్రి. ప్రభువా నేటి దినమున తండ్రి పరిశుద్ధపరిచి మమ్మల్ని నీ సన్నిధిని ఏర్పాటు చేసి నేటి దినాన మా కోసం ప్రభువా మీరు దాచించిన మీ మాటలు మాకు దయచేసి ప్రభువా మా హృదయాల్లో భద్రంగా దాచుకునే విధంగా మేలైన ఆత్మీయ మర్మములను మాకు బయలుపరచమని ఆ విధంగా మేము ప్రభువా దాచుకొని మీ యందు భయభక్తులుగా జీవించడానికి కావాల్సిన భద్రతను వివేచనను మాకు కలుగజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కడిగివ్వండి. చూడండి ఎందుకంటే ఇందాక ప్రార్థన చేసి చూసారా బావగారు ఇలాంటి కూడికలు చేస్తే దావతలకు వస్తే ఆయన 2 జేబులలో 2 కోటలు ఉంటుండే. ఆ సత్యమ్మ ఏ దావతకైనా ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేది కనుక ఆయన సాక్ష్యం చాలా పెద్దగా ఉంది. ఎప్పుడు చెప్పించాలన్నా టైం ఉండలేదు. మొత్తం మీద ఒకరోజు పెద్ద గుడికి ఏర్పాటు చేసి ఆయన సాక్ష్యం చెప్తారు. కొట్టకు నాన్న కొట్టకు. కనుక ఈరోజు అక్క మరి దుర్గక్క ప్రభునందు నిద్రించి నేటికి సంవత్సరం అవుతుంది. మరి ఈరోజు సంవత్సర ఆదరణ కూడికలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు లేట్ అయింది కొంచెం సండే కనుక ఇటు సమయంలో మన మధ్యలో అన్నగారు దైవ సేవకులు మరి కొన్ని జ్ఞాపకార్థ కూడిక కనుక జ్ఞాపకాలు తెలియచేయాలి కనుక మన మధ్యలో రాణి ఉన్నది.
మా బిడ్డ కొన్ని అత్తమ్మతో సావాసం చేసింది, అత్తమ్మతో తిరిగింది. కొన్ని మాటలు దీక్షిత అయినాయా? పోయినసారి దీక్షిత ఎగ్జామ్ ఇవన్నీ ఒత్తిళ్ళు జరిగినాయి. అయినప్పటికీ దేవుని కృపను బట్టి చక్కగా జరిగింది. దీక్షిత 2 నిమిషాలు మాట్లాడినాను. డాక్టర్ అమ్మ, ఎంబీబీఎస్ డాక్టర్ అమ్మ మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. వాళ్ళ బిజీ షెడ్యూల్. తర్వాత కుమార్ కూడా కొన్ని విషయాల్లో 2 మాటలు అమ్మ గురించి, ఎందుకంటే మాట్లాడాలి. అమ్మ ఎంత సానుభూతి కలిగింది, నెమ్మదిగా ఉండేది కనుక. అందరికీ ప్రైజ్ లార్డ్. మొదటిగా మా నాయనమ్మ చనిపోయి సంవత్సరం అయినప్పటికీ అందరూ ఈ ప్రోగ్రాంలో కూడుకున్నందుకు అందరికీ నేను పేరున థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా మా నాన్నమ్మ చనిపోయి సంవత్సరం అయినా కానీ ఇప్పటికీ ఇంట్లో ఉన్నట్టు ఏదో ఒక మూల అనిపిస్తూనే ఉంటుంది. మేము నలుగురం ఉన్నా సరే మా ఇంట్లో అంత సందడి ఉండదు, కానీ మా నాయనమ్మ మాటలతోనే మా ఇల్లు మొత్తం నిండిపోతుండే. అట్లాంటిది ఆమె మా ఇంట్లో లేక ఇప్పటికీ సంవత్సరం వానికి వస్తుంది. ఆమెతో అందరికీ ఎంత అటాచ్మెంట్ ఉందో నాకు తెలియదు. నేనైతే మా నాన్నమ్మతోనే నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. చిన్నప్పటి నుంచి చేతులతో నన్ను పెంచి పెద్ద చేసి నా 10th క్లాస్ వరకు అన్నా సరే నన్ను స్కూల్ దగ్గర దిగబెట్టడం కానీ తీసుకురావడం కానీ అన్నీ మా నాన్నమ్మనే చేస్తుండే. ఎక్కువ శాతం నేను నా తల్లిదండ్రుల దగ్గర కూడా పెరిగింది అంత లేదు. డాడీ పనికి వెళ్తుండే, మమ్మీ స్కూల్కి వెళ్తుండే ఏమో అని నన్ను పుట్టినప్పటి నుంచి మొదలుకొని నేను పెరిగి పెద్ద వరకు అని నా ఇంటర్మీడియట్ అయిపోయే వరకు అని మొత్తం చూసుకుని నన్ను చాలా మట్టుకు నా ప్రేమతో చూసుకుని మా నాన్నమ్మ. నన్ననే కాదు మా డాడీ పట్ల కూడా చాలా ప్రేమ చూపిస్తుంది. మా ఇంట్లో ఎన్ని ఏమన్నా సరే కానీ అసలు మమ్మల్ని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండకపోతుండే. ఇంకా అసలు మొత్తంకి చెప్పాలంటే ఆమె లేని మా కుటుంబం లేదు. ఒక్కతే కష్టపడి మా డాడీని పెంచి మాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసింది అత్తమ్మ. ఇప్పుడు ఆమె లేని లోటు మాకు చాలా తెలిసి వస్తుంది. ఇప్పటికీ ఒక మూల ఏదో బాధ అనిపిస్తుంది. సరిగ్గా చూసుకున్నానా లేదా, ఆమె మాకు చేసిన దానికి నేను ఆమెకి అంత చేసినా లేదా ఇప్పటికీ అనిపిస్తుంది. ఇంకా ఇక్కడున్న ఆమె ఆత్మదేవుల్లో సంతోషించాలని కోరుకుంటున్నాం. చిన్న సాక్ష్యం చదువుకుంటున్నాం. చెప్పకూడదు గట్టిగా. రాని కూడా 2 మాట్లాడుతున్నా. కుమార్ దేవుని నామానికి ఇస్తాం. అందరికీ ప్రేరణ. యాక్చువల్లీ నా బిడ్డ ఈ సాక్ష్యం చెప్తుందంటే నాకు అసలు దుఃఖం అనేది ఆగట్లేదు. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు అంటే చాలా ఇంపార్టెంట్. కానీ నాకు మాత్రం మా అమ్మ అంటే తల్లే కాదు, ఒక ఫ్రెండ్ అలాంటి.
నేను గత సంవత్సరం ముందు పిచ్చలు విడిగా తాగటం, దాదాపు ప్రతిరోజు ఒక ఫుల్ బాటల్, అలాంటి వాడిని ప్రతిరోజు ఫుల్ బాటల్, ఒక బాటలు హాఫ్ కాదు ఫుల్ బాటల్ తాగటం ప్రతిరోజు. ఎప్పుడు ప్రతి ఆదివారం అయినా కూడా నా దగ్గరకు వచ్చి, నువ్వు ఇట్లా ఉంటే ఎట్లా బిడ్డ చర్చికి పోదాంపా అంటే అటు బలవంతంగా తీసుకెళ్తుండే చర్చి. కానీ ఏదో లాస్ట్లో కూర్చొని ఏదో వింటున్నా సాక్ష్యము, వాక్యం వింటున్నా, చర్చికి వెళ్ళినా అన్నట్టు ఉండేవాడిని. ప్రతి ఒకసారి మినిస్ట్రీ మీటింగ్స్కి కానీ, టీజీఎస్ దినకరన్ మీటింగ్స్కి కానీ, ప్రతి మీటింగ్స్కి నన్ను తీసుకెళ్ళేది. ఏదో ఒకసారి మారుతాడు అన్నాడు. కానీ నేను అస్సలు మారకుంటుంటే, ఆమె తెల్లారైతే చనిపోతుంది అన్నప్పుడు ఆ రోజు కూడా దాదాపు ఫుల్ తాగి ఉన్నది. ప్రతిరోజు తాగుతుంది, సాయంత్రం ఫుల్ తాగుంటే నన్ను పిలిచింది. ఏంది బిడ్డ ఎన్ని రోజులు తాగుతుంది ఇట్లా, నీ పరిస్థితి ఏంది, ఇట్లా అయితే పిల్లలు ఎట్లా, నీ సంసారం ఎట్లా అంటే నేను అనుకున్నా, సరే అమ్మ రేపటి నుంచి అసలు నీ మీద ఒట్టే చెప్తున్నా, తాగనని చెప్పింది. తెల్లారి 4 గంటలు నన్ను లేపుతుండే, ప్రతిసారి నన్ను పిలుస్తుండే, కుమారు లేవని బాత్రూమ్ తీసుకుని. ఆ రోజు 3 గంటలు లేపింది, లేచిన తీసుకుపోయినా బాత్రూమ్ తీసుకొచ్చిన. ఇక నేను ఫుల్ తాగేసి నైట్లో ఫుల్ తాగి ఉన్న హ్యాంగ్ ఓవర్లు ఉన్న పండుకున్న. ఇక దీక్షిత మంచం పైన ఆమె పక్కకి కూర్చుంది. ఇక ఎప్పుడు చనిపోయిందో మాకు తెలియదు. దీక్షిత నా దగ్గరకు వచ్చి, డాడీ ఇట్లా నాన్నమ్మ లేస్తలేదు, బాడీ అంత చల్లగా అయిపోయింది అంటే ఇక వెళ్ళి వరకు చనిపోయింది. ఇక ఆ రోజు చావుకు వచ్చిన దినాలకు ఇక్కడనే ఉంది. కానీ నాకు ఏందో ఏమో కానీ నేను ఎన్నిసార్లు తాగుడు అనేటిది మానేద్దాం అనుకున్నా, కానీ నా వల్ల కాలేదు. ఎవరో ఒకరు ఫ్రెండ్ కానీ ఎవరో ఒకరు తల్లివాళ్ళు నాకు తాగిపోయడానికి అట్లా ఉండేది. కానీ నాకు ఆ రోజు బాప్తిసం ఆ రోజు నుంచి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటి వరకు దేవుని కృప వలన, ఇంకోటి మా అమ్మ చేసింది ప్రార్థన వలన అనుకుంటా, మీరందరూ చేసిన ప్రార్థన వల్ల, మా అత్తగారు కానీ మా మామగారు కానీ, కానీ ఇప్పటివరకు అసలు ముట్టుడు కాదు. నాకు అది ఆలోచన అనేటిదే వెళ్ళిపోయింది కదా మా ఇంట్లో నుంచి అసలు ఇప్పటివరకు. కానీ ఇంకా నా గురించి ప్రార్థన చేయండి, దేవుడు ఇంకా బలపడటానికి ఈ చిన్న సాక్ష్యం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. నిజమే, కుమార సాక్ష్యం ద్వారా తన ఒకనొక కొడుకు కొరకు దుర్గక్క నిజంగా చాలా ప్రయాసపడింది. దీక్షిత చెప్పినట్టుగా దుర్గక్క లేని కుటుంబం లేదన్నట్టుగా నిజంగానే ఒకనొక కొడుకును చిన్నప్పటి నుంచే పెంచుకొని పెద్ద చేసుకొని సంబంధ విషయంలో కూడా చాలా ప్రయాసపడింది. కుమార్ కొరకు ఎక్కువగా నాతో మాట్లాడి ఫోన్లో ప్రార్థన చేయించేది పిల్లల కొరకని. మరి దుర్గక్క చాలా మౌనంగా మాట్లాడేది, ఎక్కువ మాట్లాడేది కాదు, చాలా తక్కువగా మాట్లాడేది. నిజంగా ఈరోజు లేనిది చాలా లోటే, బాధకరం. ఎందుకంటే దీక్షితకు చేసినటువంటి మేలను బట్టి చాలా చదువంతా కూడా ఆయనమ్మ భారంగా ఆమెకు తీసుకురావటం నిజంగా పిల్లల కొరకు చాలా ప్రేమించేది. నేను మాట్లాడినప్పుడల్లా పిల్లల విషయంలో మాట్లాడేది. ఈరోజు నిజంగా దుర్గక్క లేని లోటు చాలా బాధాకరం, విచారకరం. కానీ వాళ్ళిద్దరూ, మరి అక్క తమ్ముడు కూడా వాళ్ళిద్దరే అనేవారు. అక్క మాట్లాడినప్పుడు మేము ఇద్దరమే, మాకెవరు లేరు, మేక సన్లా నేను అంటే పదం అంటుండే. ఆమె మేకకి 2 సన్లు కనుక మాకు కూడా మేమిద్దరం ఒకటే, ఆ రీతిగా జన్మించాం, తమ్ముడు నేను అనేది. కనుక వాళ్ళకిద్దరికి ప్రేమగా ఉంటే ఈరోజు ఒక్కడు మిగిలిపోయాడు బాబా. నిజంగా బాధాకరం. కనుక మన అక్క సాక్ష్యం చాలా పెద్దగా ఉంటుంది. మరి పోయినసారి చాలామంది తెలియజేసాం. ఇప్పుడు ఈరోజు లేట్ అయింది కనుక అక్క గురించి చెప్పాలని చాలా ఉన్నాయి. కనుక మనం తడు చేయకుండా వాక్య భాగానికి వెళ్దాం. మరి ఆయన కూడా 2 మాటలు మాట్లాడాను కానీ మాట్లాడలేకపోయింది కనుక
తడు చేయకుండా మరి ఈ సమయాన్ని అన్నకు అప్పచెప్దాం. మరి వాక్య ప్రదేశాన్ని అందించండి. సరే, మంచిది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరి దుర్గక్క ఇంతవరకు సమర్పి చెప్పినట్టుగా మరి ఎక్కువ మాట్లాడేది కాదు, అవసరం ఉంటేనే మాట్లాడేది. ఒక మంచి హృదయము, మంచి అలవాటు కలిగినటువంటి వ్యక్తి. తాను దేవునికి ఇష్టంగా బ్రతికిన వ్యక్తి. అంతేకాకుండా ఎన్ని కష్టాలున్నా ఏదున్నా ఆమె బాప్తీసం పొందినప్పటి నుంచి ఒకటి నేర్చుకున్నది. అది పాస్టర్గా నేను చెప్పొద్దు, కానీ ఆమె గురించి నేను చెప్తా ఉన్నాను. పాస్టర్స్కి ఇదే చెప్తానని ఎవరు ఏమనుకోవద్దు. ఒకటి ఆమె గురించి నేను చెప్పేది ఏమిటంటే, బాప్తీసం తీసుకున్న నుంచి తన సంపాదనలో ఖచ్చితంగా మరణించే వరకు దశమ భాగం ఇచ్చేది. దేవునికి అక్కడ హైదరాబాద్లో చర్చికి పంపించేది. అంత గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి. ఆ విషయంలో చాలామంది తప్పిపోతారు, కానీ ఆమె మాత్రం కంటిన్యూషన్ మరణం వరకు ఆ విషయంలో తప్పిపోకుండా ఉన్నది. అంటే దాన్ని బట్టి చూస్తే దేవునికి భయము కలిగినటువంటి వ్యక్తి అని, దేవునికి ఇష్టరాలనే వ్యక్తి అని మరి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మరి దేవుని సేవకులు అంటే చాలా ప్రేమించేది, గౌరవించేది ఆమె. ఏ సేవకుడు వచ్చినా వారికి ఆతిథ్యం ఇచ్చి పంపించేది. అది నేను ఎరుగుదును. కాబట్టి మరి ఈ విషయంలో మరి తాను దేవునికి ఇష్టాలు అని నేను కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మంచిది. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా సామెతలు మనం ఎప్పుడు చదువుకునే 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నీతివంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. చాలు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. మరి ఈ దినమున మరి ఆమెను మరి సంవత్సరం జరిగిపోయింది. మొదటి మరి ప్రథమ సంవత్సరం కాబట్టి ఆమె యొక్క మరి మరణాన్ని జ్ఞాపకం చేసుకొని కుటుంబముగా, బంధువులుగా, స్నేహితులుగా మరి ఆ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మరి నీతివంతులు ఎవరై అంటే మంచి పనులు చేసి, దాన ధర్మాలు చేసి, పుణ్యయాగాలు చేసి మరి అటువంటిది చేయాలి మానవ రీత్యా. తప్పకుండా క్రైస్తవులైనా క్రైస్తవులు కాని వారైనా ఒకరికి ఆదుకొనడము, ఒకరిని ఆదరించడం అది మంచి విషయము. మరప్పుడు మనను ఎంతో మంచి వ్యక్తి నాకు సహాయం చేసినాడని మరి ఎవరైతే సహాయం పొందుకుంటారో వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ వాక్యములో చెప్పే విషయం ఏమిటంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు ఎవరంటే ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో ఉంటది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. సాలమా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మహిమ, దేవుని మహిమ. వాస్తవానికి దేవుడు మానవుణ్ణి ఈ లోకములో మానవుని సృష్టించినాడు అంటే, మానవుణ్ణి కలుగజేసినాడంటే తన మహిమ చేతనే మానవుణ్ణి కలుగజేశాడు. అందరూ జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా మరి ఏదేను తోటలో ఆదామును హవ్వను ఇద్దరిని ఆయన కలుగజేశాడు. ఒక మట్టి ముద్దను తీసుకుని ఒక బొమ్మను తయారు చేసి, మనిషిని తయారు చేసి, ఆ యొక్క ముక్కులు, కళ్ళు, చేతులు, కాళ్ళు అన్ని అవయవాలు చేశాడు దేవుడు. దేవుడు మనిషిని తన చేతులతో తయారు చేశాడు. ఒక మట్టిని తీసుకొని ఆ మట్టిని తన స్వరూపములో మానవుణ్ణి తయారు చేశాడు దేవుడు. మానవుడు జన్మించినాడంటే చెవులో నుంచి పుట్టలేదు, నోటిలో నుంచి పుట్టలేదు, లేకపోతే భవం అంటే పుట్టలేదు మానవుడు. దానికి ఒక పద్ధతి ప్రకారము దేవుడు చేశాడు. పద్ధతి మరి లేకుండా దేవుడు ఏది కూడా చేయలేదు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారము కలుగజేశాడు. స్వయముగా తన చేతులతో ఒక మట్టి బొమ్మను, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మట్టిని, జిగట మట్టిని తీసుకొని బొమ్మను తయారు చేసి, అనగా మానవ రూపమును ఆకారమును చేసి అందులో ఆయన జీవవాయువును ఊదాడు. అప్పుడు ఆ మట్టి మరి జీవించే ప్రాణి అయిపోయాడు. లేచి ఎప్పుడైతే జీవం వచ్చేసిందో ఆ కాళ్ళు, చేతులు, ఆకారం అంతా కూడా మారిపోయి మానవుడుగా నిర్మాణము జరిగింది. అతడు మరి దేవుని ఎదుట నిలబడ్డాడు మానవుడు. అందుకని దేవుడు తన స్వరూపములో మానవుని కలుగజేశాడు కాబట్టి దేవుడు అతనికి మహిమ కూడా ఇచ్చాడు. ఆ మానవునికి మహిమ ఇచ్చాడు. తనకు సాటి అయిన సహాయము అవను చేశాడు. వారిద్దరిని కూడా ఏదైనా తోటలో ఉంచాడు. కానీ సర్పము తన కుయుక్తి చేత మానవుని మోసపరిచి పాపములో పడవేసింది. ఆ విషయాన్ని చెప్పడానికి సమయం సరిపోదు. కాబట్టి దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను ఆదాము అతిక్రమించాడు, ఆజ్ఞను మీరాడు. అతనికి తోడుగా ఇచ్చిన తన యొక్క భార్య అయినటువంటి అవ్వ మీరింది. అప్పటిదాకా దేవుని మహిమలో ఉన్నారు. వారు వస్త్రాలు లేకుండా ఉన్నారు కానీ మహిమలో ఉన్నారు కాబట్టి సిగ్గు అనేది వారికి తెలియదు. దేవుని మహిమలో వారు ఉన్నారు. వారు సృష్టిలో ఉన్నారు. సమస్త జీవరాశులను దేవుడు వారికి అప్పగించాడు. భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను వారి చేతికి అప్పగించాడు. ఆ జీవరాశులన్నీ కూడా వారి యొక్క చేతి కింద ఉన్నాయి. ఏనుగును పిలిచినప్పుడు ఏనుగు వచ్చేసేది. ఆ యొక్క పులిని పిలిచినప్పుడు పులి ఆదాము దగ్గరికి వచ్చేది. సింహాన్ని పిలిచినప్పుడు ఆ యొక్క ఆదాము దగ్గరికి సింహం వచ్చేది. అంత మహిమ చేత ఉన్నాడు ఆదాం. కానీ ఆ యొక్క దుష్టుడు సాతానుడు అవ్వకు నేర్పించిన మాటను బట్టి, మీరు ఈ యొక్క ఏదేను తోటలో ఒక చెట్టు ఉన్నది, దాని ఫలములు మీరు తినకూడదు, అన్ని తినవచ్చు కానీ దాని ఫలములు మీరు తినకూడదు, తిని దినమున నిశ్చయముగా మీరు చనిపోతారని దేవుడు చెప్పాడు. కాబట్టి అయితే దేవుని మాటను మరిచిపోయి పక్కకు పెట్టేసి ఆ సాతాను చెప్పిన మాట విని ఆ యొక్క పండు తిని మరి ఆదామును కూడా ఇచ్చింది. ఇద్దరు కూడా తిన్నప్పుడు
వారికి పాపం అనేది అంటే వారు మేము బట్టలు లేకుండా ఉన్నామనే సోయి అప్పుడు వచ్చింది. అంతకు ముందు లేదు. వారు మహిమలో ఉన్నారు, దేవుడిచ్చిన మహిమలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో, ఆజ్ఞను మీరారో, ఆ మహిమ వారి నుండి తొలగిపోయి వారికి కళ్ళు తెరవబడి అరే మేము ఈ విధంగా ఉన్నామని ఆలోచన కలిగింది. దేవుని మాటకు దూరం అయిపోయారు కాబట్టి పాపములో పడిపోయారు, పాపము చేశారు. దేవుని మాటను ధిక్కరించి పాపము చేశారు. పాపము వలన వచ్చు జీతము మరణం. ఆ యొక్క పాపము చేసి దూరం అయిపోయి వారు మరణానికి ప్రాప్తులైపోయారు. నీవిక మరణిస్తామని చెప్పాడు ఆదాముకు. నీవు మరి వేదనతో పిల్లలు కంటాడన్నాడు. ఆ యొక్క సర్పానికి నీవు మన్ను తిని బ్రతుకుతావు, ఈ విధంగా శపించాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అయితే ఆదాము మహిమలోనే ఉన్నాడు, కానీ ఆ మహిమ పోయింది. మహిమ పోయిన తర్వాత పాపి అయిపోయాడు మానవుడు. అతని యొక్క ఆదాము ద్వారా వచ్చిన భూమి మీద సకల ప్రాణులకు, సకల మానవ కోటికి ఆ పాపము ప్రాప్తించింది, ఆ సంప్రాప్తమైంది. ఆ మానవుడు ఆదాముననే తప్పిపోయిన దానిని బట్టి ఆదాము ద్వారా వచ్చిన పాపము ఇప్పటికీ లోకములో పాపము ఏలుతూనే ఉన్నది. అంతకుముందు పాపం అనేది లేదు, కానీ ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో అతడు పాపములో పడిపోయాడు. కాబట్టి నేను చదివించిన వాక్య భావం ఏమిటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ధనికుడని, దరిద్రుడని, పేదవాడని, గొప్ప ఉద్యోగస్తుడని, లేకపోతే ప్రధానమంత్రి అని, లేకపోతే రాష్ట్రపతి అని, లేకపోతే ఒక ఆఫీసర్ అని ఏ భేదము లేదండి. ప్రతి మానవుడు పాపములో పడిపోయాడు. అందరూ అంటే సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు పాపి అయిపోయాడు. అయితే ఆ పాపి అయినటువంటి మానవుణ్ణి ఆ పాపము నుండి విడిపించడానికి, ఆ శాపము నుండి విడిపించడానికి ఆ సృష్టికర్త దేవుడు అనేక ప్రయత్నాలు చేశాడు. ఏ ప్రయత్నము కూడా పారలేదు, ఏ ప్రయత్నము కూడా మరి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. కానీ దేవుడే తానే ఆ పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చి మానవుని పాపముల కొరకు, మానవుడు అప్పటి నుంచి 100 ఏళ్ళు బ్రతుకుతా, లేకపోతే 200 సంవత్సరాలు బ్రతుకుతాడా, ఎన్ని సంవత్సరాలు బ్రతికిన ఒక రోజు మరణించవలసినదే మానవుడు. కాబట్టి ఆ పాపము ద్వారా వచ్చిన జీతము మరణమైపోయింది. కాబట్టి ఆ మరణించిన ఆ మానవుని మరలా బ్రతికించడానికి ఆ పరలోకము నుండి యేసుక్రీస్తు దేవుడిగా ఈ లోకములో అవతరించి అందరి పాపముల కొరకై ఆయన కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడు యేసయ్య. అయితే ఆయన యందు విశ్వాసముంచువాడు నిత్య జీవాన్ని పొందుతాడు, అతడు పాపము నుండి విడుదల పొందుతాడని మరి యేసు ప్రభు చెప్పాడు. దానిని బట్టి ఈ మాట దానికి ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులు ఎవరై అంటే ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు నీతిమంతులు గారు, దాన ధర్మాలు యాగాలు చేసిన వారు నీతిమంతులు గారు. కానీ
యేసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయనను నమ్మి ఆయన రక్తము ద్వారా, కలువరిలో కాచిన రక్తము ద్వారా ఎవరైతే విమోచించబడతారో వారిని నీతిమంతులుగా చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కావున నమ్మవారు ఆయన క్రీస్తు యేసు యొక్క విమోచనము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులనుగా ఆ యొక్క మొదటి ఆదాము ద్వారా పోగొట్టుకొనిన ఆ మహిమ యేసు క్రీస్తు ద్వారా మరలా మానవునికి దేవుడిచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. యేసు క్రీస్తు ద్వారానే రక్షణ, యేసు క్రీస్తు ద్వారానే పాపము పరిహారం అవుతుంది, యేసు క్రీస్తు రక్తము ద్వారానే పాప విమోచన కలుగుతుంది. కానీ ఈ లోకములో మరి ఏ విధము చేతనైనా పాప పరిహారము జరగదని ఈ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. అనేకులకు అనేక నమ్మకాలున్నాయి. కానీ వాక్యం ఏమి చెప్తుందంటే యేసు క్రీస్తును ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో విమోచించబడిన వారే నీతిమంతులుగా చేయబడతారు. అదే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం, హల్లెలూయా. పేదవాడైనప్పటికీ యేసుక్రీస్తు నమ్మినటువంటి వ్యక్తి ఉంటే అతను నీతిమంతుడని చెప్పొచ్చు. దేవుని బిడ్డలారా, నేను ఇంకా 2-3 మాటలు చెబుతాను. వాక్యం చదవవసరం లేదు. ఆ యొక్క ఇంతకు ముందు కూడా జ్ఞాపకం చేశాను. ధనవంతుడు లాజరు గురించి మనకు తెలుసు, మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు ధనవంతుడి గురించి, లాజరుని గురించి చెప్పాడు. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఆయన ధన సమృద్ధి చేత గొప్ప బంగ్లాలో సుఖం అనుభవిస్తున్నాడు. లాజరు అతని యొక్క మరి గేటు దగ్గర భిక్షమడుకుంటూ పేద స్థితిలో ఉండి అతడు మరి ఎవరైనా ఏదైనా పెడితే దాన్ని భోజనం చేసేవాడు. అయితే ఒక దినమున 2 మరణిస్తారు. మొట్టమొదటిగా లాజరు మరణిస్తారు. లాజరు మరణించినప్పుడు పరలోకమును దేవదూతలు వచ్చి లాజరును పరలోకానికి తీసుకుని వెళ్తారు. ధనవంతుడు కూడా చచ్చిపోతాడు. ధనవంతుడు పాతాళానికి అంటే నరకానికి వెళతాడు. ఇది నా మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చెప్పిన మాట. ధనవంతుడేమో నరకానికి వెళతాడు, లాజరేమో పరలోకానికి వెళతాడు. ఆ లాజరు పేదవాడైనప్పటికీ, ఆ లాజరులో ఏమి లేకపోయినప్పటికీ ఒకటి మాత్రం ఉన్నది, యేసు క్రీస్తు రక్తము చేత కలుగబడి విమోచించబడిన వాడు లాజరు. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ యొక్క ధనవంతుడు ఆ యొక్క నరకములో కాలుతా ఉన్నాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నాడు. నేను ఇక్కడ ఇంకొక మాట గుర్తు చేయాలని జ్ఞాపకం చేస్తున్నా. మరణించిన వ్యక్తి మరి ఆ టైము ఆ క్షణంలోనే 2 జరిగిపోతాయి. ఒకటి, దేవుని యొక్క పరలోకానికన్నా వెళ్ళాలి, లేదంటే పాతాళానికే వెళ్ళాలి. అతని ఆత్మ పాతాళానికైనా వెళ్తుంది, ఆ పరలోకానికైనా వెళ్తుంది. కానీ ఈ భూమి మీద ఉండదు. చాలాసార్లు పాస్టర్స్ కూడా ప్రభువా ఫలాని వ్యక్తి ఆత్మ శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నారు, అతనికి ఆత్మ శాంతి దయచేయమని ప్రార్థన చేస్తాం. అది కరెక్ట్ కాదు. అతని ఆత్మన లేదు ఇక్కడ, ఆ వ్యక్తి లేడు ఇక్కడ. ఆ శరీరము ఆ యొక్క సమాధిలో కుళ్ళిపోయింది. ఎముకలన్నీ కూడా మరి సంవత్సరాలు గడిచిన కొద్దీ ఎముకలన్నీ బయటకు వచ్చేస్తాయి. అది కేవలము శరీరం. ఆత్మ నరకానికన్నా వెళ్తుంది, లేక పరలోకానికన్నా వెళ్తుంది. యేసుక్రీస్తును నమ్మి ఆయన రక్తంలో విమోచించబడి నీతిమంతులుగా ఎవరైతే చేయబడతారో వారి యొక్క ఆత్మ పరలోకానికి వెళ్తారు. ఎవరైతే ఆ యేసుని క్రీస్తును నమ్మకుండా, రక్షణ పొందకుండా పాపములో జీవిస్తూ మరణిస్తారో వారి యొక్క ఆత్మ పాతాళానికి వెళ్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనిషి యొక్క ఆత్మ 2 స్థలాల్లో ఉంటది. కానీ
అది మరి అతని ఆత్మకు శాంతి చేకూర్చమనేది కరెక్ట్ కాదు. ఏం ప్రార్థించాలంటే కుటుంబంలో ఉన్న వారి బంధువులకు శాంతి కలగజేయి ప్రభువా, వారి కుమారులకు శాంతి కలగజేయి ప్రభువా అని ప్రార్థించాలి. నేను ప్రార్థించినా ఇంకెవరు ప్రార్థించినా మీకు ఈ మాట అర్థం కావాలని నేను చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మంచిది నా అంశంలోనికి వస్తారు. మరి దుర్గమ్మ బాప్తిసం పొంది రక్షణ పొందినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆమె యొక్క జీవిత విధానము మరి ఏ విధంగా ఉందో ఆ కుటుంబానికి తెలుసు. కానీ కొన్ని మాత్రం మాకు తెలుసు. ఏది ఏమైనా దేవుని సన్నిధిని ప్రేమించేటటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఈ రాత్రి కాలంలో దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఈ యొక్క దుర్గమ్మ యొక్క జ్ఞాపకార్థ సందర్భముగా నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, మరి ఇక్కడ మా బంధువులు ఉన్నారు, బంధువులే ఉన్నారు. బంధువులందరికీ కూడా నేను మనసారి ఒకసారి జ్ఞాపకం చేసేది ఏమిటంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒకే విషయం ఉన్నది. దేవునికి స్తోత్రాలు. ధనవంతుడు ఏ విధంగా అయితే యేసు ప్రభు మాటను బేఖాతరు చేసి మరణించి పాతాళానికి వెళ్ళాడో, లాజరు యేసు ఏమి లేకున్నప్పటికీ పేదవాడైనప్పటికీ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఉన్నాడు. మరి అతడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మనము ఏది ఏమనుకున్నా వీళ్ళు ఇంతేలే, ఇలాగే చెప్తారులే అని అనుకున్నా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు. దేవుడు మా మీద పెట్టిన భారమును బట్టి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనుషుడు మరణించిన తరువాత ఈ ఆత్మ మళ్ళీ తిరిగి రాదు. ఈ ఆత్మ పరమాత్మలో కలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాణముతో ఉన్నప్పుడే, ఈ శరీరముతో ఉన్నప్పుడే, ఈ లోకములో ఉన్నప్పుడే యేసు ప్రభువును దేవుడుగా అంగీకరించి, యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించి, ఆయన నా పాపముల కొరకు కలువరి శిలువలో మరణించాడు, నేను చేసిన పాతకము కొరకే ఆయన కలువరి శిలువలో శ్రమలు పొందాడు, నేను పొందవలసిన శ్రమలు నా యేసయ్య పొందాడు. కాబట్టి ఆయన నా కొరకు మరణించి తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి నా పాపములు కూడా క్షమించు ప్రభువా, నేను తెలియక ఎన్నో పాపాలు చేశాను కాబట్టి నన్ను క్షమించు ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు తప్పకుండా లాజరు వలె దేవుని సన్నిధిలో ఉంటారు. హల్లెలూయా. నేను ఒక విషయం చెప్తున్నాను. క్రైస్తవ మతము పరలోకానికి నడిపించదు. క్రైస్తవ మతము పరలోకానికి నడిపించదు. చాలా మంది భక్తులు చెప్తా ఉన్నారు, క్రైస్తవ మతములో నీవు చేరొద్దు, క్రైస్తవ మతముని నీవు అనుసరించొద్దు, యేసుక్రీస్తును అనుసరించాలి, యేసుక్రీస్తును అనుసరించి రక్షణ పొందాలి. ఒక పాస్టర్ని అనుసరించి నువ్వు రక్షణ పొందొద్దు. అతడు పాతాళానికి కొత్త, నీవు పాతాళానికి కొత్తవు. కానీ నీవు యేసుక్రీస్తును అనుసరించి నీ జీవితాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఈ మాటలు కఠినంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉన్నది. ప్రపంచం ఎక్కడ చూసినా నెమ్మది లేదు. యుద్ధాలు, భూకంపాలు, భయంకరమైన పరిస్థితులు లోకంలో జరుగుతున్నవి. కాబట్టి యేసు ప్రభువు ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఏ విధంగా నేనైతే ఆరోహణమై వెళుతున్నానో అదే రీతిగా మళ్ళీ నేను ఈ భూమి మీదకి రాబోతున్నానని ప్రభు చెప్పాడు. ఎందుకొరకు రాబోతున్నానంటే, సిద్ధపడిన సంఘాన్ని ఆయన ఆ మధ్యాకాశములోనికి తీసుకుని వెళ్ళడానికి, మధ్యాకాశములో పరిశుద్ధులందరినీ తీసుకుని వెళ్ళడానికి రెండవసారి భూలోకానికి యేసు ప్రభు రాబోతున్నాడు. ఇది 100% సత్యమని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఆ యేసు ప్రభువును నమ్మి ఏ విధంగా అయితే దుర్గమ్మ మరణించి తన కృపలో ఉన్నదో, ఇక్కడ కూడి ఉన్న మనం అందరం కూడా దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరణించిన వారి కంటే మనం గొప్పవారము కాదు, మరణించిన వారి కంటే మనము నీతిమంతులము కాదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మరణించిన వారు ధన్యులు. బ్రతికున్న మనం మన జీవితమును గురించి ఆలోచన చేద్దాం. నమ్మండి, రక్షణ పొందండి.
నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము. రేపటి దినము నీది కాదు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. రేపేమి జరుగునో నీకు తెలియదు కాబట్టి నేడనే సమయం ఉండగానే యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించండి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మమ్మల్ని ఏమనుకున్నా సరే ఎవరు కూడా నరకానికి వెళ్ళొద్దు, ఎవరు కూడా నరకములో కాలొద్దు. అందరూ కూడా దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకోవాలి. అందరూ కూడా పరలోక రాజ్యములో సంతోషించాలి. తర్వాత జరిగేది ఒకటి ఉన్నదండి. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి 1000 సంవత్సరాలు భూలోకాన్ని పరిపాలించబోతున్నాడు. ఈ సత్యాన్ని చాలా మందికి తెలియదు. యేసు ప్రభు రెండవసారి భూలోకానికి వచ్చి 1000 సంవత్సరాలు ఈ భూలోకంలో నీతి న్యాయ పరిపాలన యేసు ప్రభు జరగబోతున్నాడు. ఆ యెరూషలేము మధ్య భాగములో ఆయన రారాజుగా పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి యేసును నమ్మండి, రక్షణ పొందండి. యేసును నమ్మండి, పాపమును విడిచిపెట్టండి. యేసును నమ్మండి, మీ జీవితంలో నెమ్మది కలిగించుకోనండి. మరి కుటుంబానికి, మరి మా బావ లక్ష్మయ్య భూమవ్వ, మా చెల్లె భూమవ్వ, వారి కుటుంబానికి, చేరి వచ్చిన బిడ్డలందరికీ నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, ఆమె మరణము ద్వారా మనం తెలుసుకునవలసిన విషయం ఏమిటంటే, మేము కూడా ఒక దినం మరణిస్తాము. కాబట్టి మేము మరణిస్తే ఎక్కడికి వెళతామని ఒక ప్రశ్నతో, ఒక ఆలోచనతో మనము మరి ఈ దినమున మరి మనం ముందుకు సాగాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మీకు ఇష్టమైతే నమ్మండి, యేసును నమ్మండి, రక్షణ పొందండి, పరలోక రాజ్య వారసులుగా మీరు కావాలని మనస్ఫూర్తిగా నేను దైవ సేవకునిగా కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ యేసునొద్దనున్నది, నిర్లక్ష్యము నీ యొద్దనున్నది. ఇదే అనుకూలమైన సమయము, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. అందుము పొందుము, మార్పులేని మానవున్నా. తీర్పు దినము దాగలేవురా, తీర్పు దినము దాగలేవురా. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజంగా ఇంతవరకు చెప్పినటువంటి మాటలను బట్టి ఈ లోకంలో నీతిమంతులు ఎవరనగా ఆయన ఒక్కడు మాత్రమే నీతిమంతుడు. కనుక ప్రభునందు చనిపోయిన వారు ధన్యులని, ప్రభునందు మృతి పొందిన మృతులు మాత్రము ధన్యులు. ఈరోజు చాలా చావులు చేస్తున్నారు, కానీ ప్రభునందు చావటం మంచిది. అక్క దుర్గక్క ప్రభునందు నిద్రించారు కనుక ప్రభుత్వం ఉన్నదని మేము నిరీక్షిస్తున్నాం. కనుక మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. కుమారు రాణి దీక్షిత కూడా ముందుకు వస్తే వారి కొరకు ప్రార్థన చేద్దాం. అందరు కూడా దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ఇప్పటి వరకు విన్న మాటలు నిజంగా రక్షణ లేకపోతే నీకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రక్షణ కొరకు సిద్ధపడండి. నిజంగా చాలా మంది చెవులు పెట్టకుండా నా బంధువులు ఉన్నారు, ఇంకా అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మన కుటుంబాన్ని కొరకు, లక్ష్మణ బాబు కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే కుటుంబంతటి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి కార్యం చేసినాడు. నిజంగా అక్కలేని లోటు ఆ కుటుంబం లేకుండా వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు కృప చూపినట్టు వింటున్నాడు. ఈ కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేద్దాం. అందరు కూడా ఇప్పటి వరకు విన్న మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో విలేకరి దాసు గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేయాలి. చివరి ప్రార్థనతో ముగించుకుందాం. నిజంగా ఈ కుటుంబాన్ని దేవుడు దీవించినట్టుగా ఇప్పటి వరకు విన్న మాటలను బట్టి, ఇప్పటి వరకు దేవుని మాటలను తెలియజేశారు. ఆ మాటలను మీరు అన్వయింప చేసుకొని, ప్రభువా నిజమే నాయన, ఒక ఇద్దరు వ్యక్తుల నుంచి విన్నాం,
లాజరు ధనవంతుడు దేవుని మాటలు లెక్క చేయలే, ఖాతరు చేయలే. వీళ్ళు చెప్తారులే అనుకుంటూ వెళ్ళిపోయారు. కనుక ఆ ధనవంతుడు చివరికి అగ్నిలో కాలుతూ బతిమాలుకుంటున్నారు, ఒక్క చుక్కైన నీళ్లు నా నాలుకని చల్లార్చమని. అమ్మ, మీలో ఇంకెవరైనా రక్షణ లేకపోతే ప్రార్థన లేకపోయించండి. ప్రార్థన. స్తోత్రం 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 సర్వోన్నత జీవోత్పత్తి నిద్రవు తండ్రి, నీ యొక్క స్తోత్రం యేసయ్యా. మహిమను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం నైనా, నీకు స్తోత్రములు. గత సంవత్సరం ప్రభువా నీకు స్తోత్రం నైనా. దుర్గమ్మ ఈ లోకాన్ని విడిచినప్పటికీ ప్రభువా నీకు స్తోత్రం నైనా. ఆమె చేసినటువంటి పనులు ప్రభువా నీకు స్తోత్రం నైనా. స్థిర స్థాయిగా ప్రభువా నీకు స్తోత్రం నైనా. నిలిచిండడంతో నాయన నీకు స్తోత్రం నైనా. మరి ఒక్కసారి ప్రభువా నీకు స్తోత్రం నైనా. ఆమె చేసినటువంటి పనులను జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు వందనాలు దేవా. నీకు స్తోత్రం నైనా, నీకు స్తోత్రం. ఆమెను బట్టి ప్రభువా నీకు స్తోత్రం నైనా. ఈ బంధువర్గం అంతా ఈ ప్రభువా నీకు స్తోత్రం నైనా. దేవానికి సమకుడి నీ సన్నిధిలో నాయన సమీపించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు దేవా. నీకు స్తోత్రం నైనా, నీకు స్తోత్రములు. ఆమె ప్రభు ఈ లోకాన్ని విడిచినప్పటికీ ప్రభువా నీకు స్తోత్రం నైనా. నీ అందు నిద్రించుచున్నదని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా నీకు స్తోత్రం నైనా. మా విశ్వాసమును కర్తయు ప్రభువా నీవే దేవానికి స్తోత్రం. దేవానికి స్తోత్రం నైనా. నీవు అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయమైన ప్రభువా నీకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ నువ్వు నాయన నీ కను దృష్టి చేస్తూ పరిశీలించు మమ్మల్ని చూచున్న దేవుడు దేవానికి స్తోత్రములు. అదే ప్రభువా నీకు స్తోత్రం నైనా. ఈ లోకంలో నీవు తప్ప నీతిమంతుడు ఎవరు లేరు ప్రభువా నీకు స్తోత్రం. నీవే నీతిమంతుడు ప్రభువా నీకు స్తోత్రములు. ప్రభువా నీకు స్తోత్రం నైనా, నీకు స్తోత్రములు. నీ నీతిని మేము కలిగి ఉంటానికి సహాయం చేయమని వచ్చున్నాను ప్రభువా నీకు స్తోత్రం నైనా. ఈ లోకంలో ప్రభు ధనవంతుడు ప్రభువా నీకు స్తోత్రం నైనా. ఎంత ధనము కలిగి ఉన్నాడు ప్రభువా నీకు స్తోత్రం నైనా, నీకు స్తోత్రములు. దేవానికి స్తోత్రం నైనా. యొక్క ప్రభు మరి పరలోక రాజ్యంలో చేరుకోలేకపోయాడు ప్రభువా నీకు స్తోత్రములు. అదే ప్రభువా నీకు స్తోత్రం నైనా. మేము నీకంటే ప్రభువా నీకు స్తోత్రం గొప్పవారం కాదు కనుక నీ అందరూ ఇంటిచ్చిన వారి కంటే ఎంత గొప్పవారం కాము ప్రభువా నీకు స్తోత్రములు. ప్రభువా నీకు స్తోత్రం. వచ్చు పర్యంత వరకు ప్రభువా మేము నీ అందు విశ్వాసం ఇచ్చి సాగిపట్టకు సహాయం చేయబెట్టుకొచ్చున్నాను ప్రభువా నీకు స్తోత్రం. యోబు వలె ప్రభువా ఓపికతో సహనముతో ప్రభువా నీకు స్తోత్రం నైనా. మా నీతిని విశ్వాసాన్ని కాపాడుకొని నీ సన్నిధిలో సాగిపట్టకు సహాయం చేయబెట్టుకొచ్చున్నాను. అదే ప్రభువా నీకు స్తోత్రం నైనా. దుర్గమ్మ కోడల్ని మనమరాన్నను కొడుకును ప్రభువా నీకు స్తోత్రం నైనా. దుర్గమ్మ అన్నను తమ్ముని వారి కుటుంబాన్ని ప్రభువా నీకు స్తోత్రం నైనా. వారి బంధువర్గం అంతటి ప్రభువా నీకు జ్ఞాపకం చేసుకొని ప్రభువా అన్ని విషయంలో నాయన నీకు స్తోత్రం నైనా. వారు దీవించి ఆశీర్వదించి వారి ఆలోచనలన్నింటిలోనూ ప్రభావ తలంపులన్నింటిలో నాయన నీకు స్తోత్రములు. నీ సన్నిధితో నుంచి మహిమగత ప్రభావం పొందమనుకొచ్చున్నాను. అదేవిధంగా ప్రభువా నీకు స్తోత్రం నైనా. నీ దాసుల చేత ప్రభువా నీకు స్తోత్రం నైనా. నీ వాక్యం ధర్మ అందరితో మాట్లాడినందుకు నీ స్తోత్రాలు వందనాలు. నీ దాసులు ఎత్తిపట్టినందుకు నీ స్తోత్రాలు వందనాలు ప్రభువా నీకు స్తోత్రం నైనా. నీ దాసులు చేయించున్నటువంటి పరిచయం దీవించి ఆశీర్వదించి విస్తరింపజేసి మహిమ పొందమనుకొచ్చున్నాను ప్రభువా. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నీ బిడ్డలందరినీ నాయన నీ స్తోత్రములు నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారి నాయనానికి స్తోత్రమైనా దేవానికి స్తోత్రం. మరి పరిపాటలలో ప్రభానికి స్తోత్రంలైనా. వారి మార్గంలో ప్రభానికి స్తోత్రంలైనా. నువ్వు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. సమస్త విషయంలో నీ సన్ని తోడు గురించి మహిమాగత ప్రభావం పొందమని దుర్గమ్మ కుటుంబాన్ని ఓదార్చి నువ్వు నడిపించి మహిమ పొందమని ఇంకా అనేక విషయంలో ధైర్యపరిచి ప్రభానికి స్తోత్రమని ఇంకా వారి స్థిరపరిచి మహిమాగత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్న తండ్రి. మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తి గల దేవుడు సకలాశీర్వాదానికి కారణభూతుడు తండ్రి. బిడ్డలు కుమారుని బట్టి నాయనా దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలను దీవించి ఆస్వాదించి నాయనా నీకు స్తోత్రాలు. దీక్షితుని బట్టి పనిని బట్టి నీకు స్తోత్రాలు. అన్ని బిడ్డలను దీవించి ఆశీర్వదించి తల్లి లేని లోటు లేకుండా అత్త లేని లోటు వారి ఇంట్లో ఉండకుండా నాయనమ్మ లేని లోటు లేకుండా వారిని ఓదార్చి ధైర్యపరిచి బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. మరి అక్క కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వచ్చినటువంటి ప్రియా బంధువర్గం అంతటిని కూడా మీరు ఆస్వాదించి ఇప్పుడు తిరుగు ప్రయాణాలు ఉంటుండగా సుఖమైన ప్రయాణం కలిగేసి నీ రాకడ వరకు మేమందరం కూడా నమ్మకం కలిగి ఎత్తబడే గుంపులో ఉండుటకు కృప చూపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆశీర్వాదం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, దేవుని కాపుదల, దుర్గమ్మ విడిచిపెట్టిన కుమార్ ఎస్తేర్ రాణి దీక్షిత ఇమ్మానేల్ కుటుంబానికి, లక్ష్మయ్య భూమవ్వ
వారి కుటుంబానికి నీ సురేష్ చేరి వచ్చిన సంఘం అంతటికి ఇప్పుడు నీ ఎల్లప్పుడు తన కృప సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. ఈ కూడికి ముగించబడ్డది కనుక అందరికి కూడా భోజనాలు ఉన్నాయి. దయచేసి అందరికి కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం.